వారణాసి, ఆనందకాననం, మహాశ్మశానం, అవిముక్త క్షేత్రం, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య అనే వివిధ నామాలతో ప్రఖ్యాతి వహించిన ఈ నగరం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటి. కాశీ అనే శబ్దానికి వెలుగుతో కూడినది అని అర్థం. కాశ్రు దీప్తౌ అనే ధాతువు నుంచి కాశీ అనే శబ్దం ఉద్భవించింది. విశ్వమంతా తన శక్తులనే వెలుగుల్ని నింపినటువంటి విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగం వెలసిన దివ్యధామమిది. కాశీ శాశ్వత నగరి. ప్రళయ కాలాలలోనూ కూడా నశించని క్షేత్రం కాశీక్షేత్రం. మహాప్రళయాలు ఏర్పడినప్పుడు సమస్త భువన భాండాలు నాశనమైపోతున్నా లయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తన త్రిశూలంపై ఈ కాశీక్షేత్రాన్ని ఎత్తి నిలబెడతాడట. తిరిగి పునఃసృష్టిలో పృథ్వీ ఏర్పడిన తర్వాత ఈ కాశీక్షేత్రాన్ని తిరిగి ఈ భూమిపై ఉంచుతాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ విధంగా ఇది శాశ్వత నగరి. స్కాంద పురాణం కాశీఖండం 15,000 శ్లోకాలతో సుమారు 5,000 ఏళ్ల క్రితం కాశీ వైభవాన్ని వర్ణించింది. ఇక్కడ జ్యోతిర్లింగానికి ఇతిహాస కాలం నుండి ప్రశస్తి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న విశ్వేశ్వర దేవాలయం మాత్రం మహాశివభక్తురాలు అహల్యాబాయి హోల్కర్ 1776లో నిర్మించారు. 1835లో లాహోర్ సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ పూనికతో బంగారు పూత అమరింది ప్రధానాలయ శిఖరానికి. ఇక్కడ 100 శివాలయాలు, 100 స్నానఘట్టాలు ఉన్నాయి. పురాణ కథ ప్రకారం సవతి సోదరుడు రావణాసురుడు తరింవేయగా కుబేరుడిక్కడ తపస్సు చేసి అలకాపట్టణం రాజధానిగా ఉత్తర దిక్పాలకుడయ్యాడు. కుబేరుడి కోరిక మీదట అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ఇక్కడ వెలిశారు. ఇక్కడ గంగాదేవికి ఇచ్చే హారతులు అత్యంత ప్రసిద్ధమైనటువంటివి. హరహర గంగే, కాశీ విశ్వనాథ గంగే అనేటువంటి భక్తుల యొక్క ఆనందోన్మత్తతతో కూడుకున్న నాదాలతో గంగమ్మకు హారతులు పడతారు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. కాశీక్షేత్రమే ఒక మహాలింగంగా వర్ణించారు. పంచక్రోశాత్మకాయ శ్రీ విశ్వేశ్వర మహాలింగాయ నమో నమః అంటారు. జీవనం కాశీక్షేత్రంలో భోగం, మరణం మోక్షం. మరణమనే మాట కూడా మంగళంగా వినిపించే చోటు ఈ యావత్ ప్రపంచంలో కాశీ ఒక్కటే. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీక్షేత్రంలో మరణిస్తే మోక్షం లభిస్తుందట. కాశీక్షేత్రంలో మరణించినటువంటి ఆ జీవి యొక్క సూక్ష్మదేహాన్ని స్వయంగా పరమశివుడు తన చేత్తో పట్టుకుని అతడి చెవిలో తారక బ్రహ్మ విద్యని ఉపదేశిస్తాడట. తారక బ్రహ్మ విద్య అంటే మోక్షకారకమైన మార్గము అని అర్థం. అన్నపూర్ణమ్మ అంటే ఐశ్వర్యాలు నిండుగా ఉన్న తల్లి విశాలాక్షి జగజ్జనని. ఆయన విశ్వేశ్వరుడు, అమ్మ ఐశ్వర్యాల తల్లి అన్నపూర్ణమ్మ. ఆ ఉభయులు వెలసి విశ్వాన్ని కాపాడే చోటు కాశీక్షేత్రం. హర 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 హర